ఈరోజు ఉగాదికి పన్నీర్ స్వీట్ అండ్ ఉగాది పచ్చడి ఎట్లా చేసుకున్నామో చూపిస్తాను. సో ఫస్ట్ నట్స్‌ని అయితే రోస్టెడ్ నట్స్ ఇవి అయితే కొంచెం క్రష్ చేసేసుకున్నాను. దెన్ మన పన్నీర్ అండ్ మిల్క్ పౌడర్ అనమాట. కొంచెం ఇది ఆప్షనల్. నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను మిల్క్ ఫ్లేవర్ కోసం. మిల్క్ ఉంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. దెన్ జాగరీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను నేను. మేము ఎక్కువ తినం కాబట్టి. ఇప్పుడు ప్యాన్‌లో అయితే నెయ్యి ఏసుకున్నాను. హీట్ అయిపోయాక మన పన్నీర్ మిక్స్చర్‌ని అయితే యాడ్ చేసేసుకొని, ఇలా కొంచెం స్మాల్‌గా క్రష్ చేసేసుకొని, మన పన్నీర్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఆ జాగరీ పౌడర్ మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో, మన పన్నీర్ రెడీ బ్రౌనిష్ వచ్చింది. దెన్ ఇప్పుడు ఉగాది పచ్చడి అనమాట. సో, చింతపండు ఒక బాల్ సెట్ చింతపండు వాటర్ తీసుకున్నాను. దెన్ దాంట్లోనే బెల్లం వాటర్ నానబెట్టుకుని బెల్లం వేసేసుకొని ఆల్రెడీ రెడీ పెట్టుకున్నా. అది యాడ్ చేసుకున్నాం. దెన్ మన మామిడికాయ తురుము, కొంచెం సాల్ట్ అండ్ పెప్పరే, కారం వేసుకోవట్లేదు. ఇప్పుడు మన వేప పువ్వు అనమాట. సో, మీరు కూడా ఈ ఉగాది పచ్చడి నా ఫేవరెట్. నేను చాలా ఇష్టంగా తాగుతాననమాట ఇది. సో, మీరు కూడా మీ ఫ్యామిలీతో ఉగాదిని బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. హ్యాపీ ఉగాది.